హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఈ వీడియోలో పై చార్ట్ అంటే ఏంటి, అదేవిధంగా వెన్ డయాగ్రామ్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. చూడండి, ఎగ్జామ్కి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే టాపిక్ వైజ్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పై చార్ట్, టైప్స్ ఆఫ్ డేటా రిప్రజెంట్ ఇన్ పై చార్ట్స్, ఈ విధంగా అయితే క్వశ్చన్ వస్తుందన్నమాట. లేకుంటే డిఫైన్ పై చార్ట్ అని కూడా వస్తుందన్నమాట. చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మీరు ఆన్సర్ పై చార్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. మనకు తెలుసు కదా, ఇంతకుముందే మనం చూసాము, ఇంటర్లో కూడా చూసింటారు మీరు, ఇంగ్లీష్ గ్రామర్లో సాల్వ్ చేసింటారు క్వశ్చన్స్. అదేవిధంగా మనకి 10th కూడా వచ్చింది ఇది. పై చార్ట్ అంటే ఏం లేదు, పై అంటే మనకి రౌండ్ అని అర్థం అనమాట. అంటే ఏంటి, మనకి సర్కిల్ షేప్లో ఉంటే దాన్ని మనం ఇక్కడ పై అని అంటాం అనమాట. పై అంటే మనకి 360 degrees అని అర్థం ఇక్కడ చూసినట్టయితే. సో ఇక్కడ మనకి పై చార్ట్ అని ఉందన్నమాట. అంటే మనకి ఏంటి, ఒక డేటాని మనకి పై అంటే రౌండ్ సర్కిల్ రూపంలో రిప్రజెంట్ చేసినట్టయితే, డేటాని ఇన్ఫర్మేషన్ని సర్కిల్ రూపంలో రిప్రజెంట్ చేసినట్టయితే అదే మనకి పై చార్ట్ అయితే అయిపోతుందన్నమాట. చూడండి, ఎలాగంటే ద పై చార్ట్స్ ఆర్ యూజ్ఫుల్ టు కంపేర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హోల్ డేటా అమౌంట్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా దీన్నే మనం ఇక్కడ పై చార్ట్ అని అంటున్నాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. A company's expenditure can shows the expenses categories such as salaries, borrowing, interest, taxation and general running costs like rent, electricity, heating, etc. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మనకి ఇక్కడ సర్కిల్ రూపంలో మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ని, దాన్ని మనం ఇక్కడ పై చార్ట్ అయితే అంటున్నాం. ఇక్కడ దేనికి యూజ్ చేస్తారంటే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే మనకి దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట ఈ పై చార్ట్ అనేది. మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే అందులో మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఏంటి అనేది మనకి ఇక్కడైతే చూపించవచ్చు అనమాట. అదేవిధంగా కొన్ని కంపెనీస్ వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఒక కంపెనీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాన్ని కూడా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ పై చార్ట్ అనేది యూజ్ చేస్తారనమాట. చూడండి, శాలరీస్, బారోయింగ్, అసలు మనకి కంపెనీ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఎంత శాలరీ ఇస్తున్నారు, ఏంటి, దేని ఎంత ట్యాక్స్ కడుతున్నారు, ఎంత ఇంట్రెస్ట్, ఒకవేళ మనకి ఏమన్నా వాళ్ళు అప్పు ఏమైనా తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు అనేది అలా అనమాట. అంతా మనకి ఇక్కడ పై చార్ట్లో రిప్రజెంట్ అయితే చేస్తారనమాట. అదేవిధంగా రెంట్, ఎలక్ట్రిసిటీ అలాంటి చిన్న వాటికి కూడా యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పై చార్ట్స్ ఆర్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ వేర్ ద డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. చూడండి, పై చార్ట్స్ అనేది మనకి ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే మనకి సర్కిల్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రిప్రజెంట్ చేస్తారనమాట. దాన్ని మనం ఇక్కడ పై చార్ట్స్ అని అంటున్నాం. ఇన్ సచ్ ఏ సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సెక్షన్స్ ఆర్ సెక్టర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టూడెంట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టూడెంట్ రవి అనే స్టూడెంట్ ఉన్నాడు. వాడికైతే మనకి మ్యాథ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, సైన్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, సోషల్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, తెలుగులో ఇన్ని మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అప్పుడు మనకి ఎలా రిప్రజెంట్ చేస్తాము, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి టోటల్గా చూసుకున్నట్టయితే ఎంతకి పెట్టాడనేది చూసుకుంటాం అనమాట. 600కి పెట్టినట్టయితే 600 మార్క్స్ టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ కలిపినట్టయితే 600 మార్క్స్. 600 మార్క్స్ని మనకి ఇక్కడ పర్సెంట్ రూపకంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే మనకి ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 100% అనుకుందాం. ఓకేనా. లేకుంటే 100% అన్న అనుకోవచ్చు, మీరు డిగ్రీస్ అన్న అనుకోవచ్చు అనమాట. ఓకేనా. సో 360 degrees ఎలాగన్నా అనుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ మీరు చూసినట్టయితే 600 ఉంది. టోటల్గా మనకి 600కి మార్క్స్ కాబట్టి టోటల్ మార్క్స్కి ఎంత పెట్టారు అనేది ఎగ్జామ్ కండక్ట్ చేశారు అనేది 600 మార్క్స్ కాబట్టి మనకి ఇక్కడ చూసినట్టయితే దీన్ని మనం 100% అని అనుకుంటామన్నమాట. అంటే మనకి టోటల్ 100% అనమాట. ఇది మనకి 100% అయితే అయినట్టయితే మనకి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సోషల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఈ విధంగా సెంటర్ నుంచి ఈ విధంగా మనకి మ్యాథ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇంత పర్సెంటేజ్ వచ్చింది అంటే మనకి 5% వచ్చింది, లేకుంటే 15% వచ్చింది, ఆ విధంగా అనమాట. అలా చేసుకుంటూ మనకి ఇక్కడ మీరు పర్సెంటేజ్ బేస్ చేసుకుంటూ ఎంత కావాలి అనేది, మీకు ఈ ఏరియా ఎంత కావాలి అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది మన పర్సెంటేజ్ బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి, సోషల్లో ఇప్పుడు మనకి ఒక 20% వచ్చింది అనుకోండి. 20%, ఆ 20% అనేది మనకి 600లో అనమాట. 600లో 20% అనమాట. అలాగనమాట 20% మార్క్స్ అనేది మనకి ఇక్కడ ఇంత సోషల్లో వచ్చాయి అనేసి అర్థం అనమాట. ఈ విధంగా అనమాట స్టూడెంట్కి అనేది ఈ విధంగా మనకి
పేజ్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఎలా అవుతుంది అనేది 20% అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సరి సమానంగా. ఓకే, ఇంతకుముందే మీకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత మనకి చివరిగా మార్క్స్ ఎన్ని లూజ్ అయ్యాయి అనేది కూడా మనం ఇక్కడ ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది. మార్క్స్ లాస్ట్ ఎన్ని కోల్పోయాడు అనేది కూడా మార్క్స్ టోటల్గా ఈ విధంగా అనమాట. ఈ విధంగా పై చార్ట్ కూడా యూజ్ చేస్తారన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఇక్కడ మనకి ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కదా. ఇక్కడ మనకి మ్యాథ్స్లో ఇన్ని వచ్చాయని, మార్క్స్ ఇన్ని కోల్పోయాడని అని ఈ విధంగా మనకి ఎలా రిప్రజెంట్ చేస్తామో దీన్నే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఏరియా అని ఇక్కడ ఏమైతే ఉంటుంది దీన్ని మనం ఇక్కడ సెక్టార్స్ అని అంటాం, లేదా మీరు సెక్షన్స్ అని కూడా అనొచ్చాను. ఈ విధంగా మనకి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, సోషల్లో ఎన్ని వచ్చాయని ఎలాగైతే మనకి డిఫరెంట్ పార్ట్స్ గీస్తున్నామో, ఓకేనా, ఈ విధంగా మనకి ఇలా మనకి కంపేర్ చేస్తూ ఇలా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఒక డేటాలో 600 మార్క్స్ సంబంధించిన టోటల్ డేటాలో ఇలా మనకి పార్ట్స్ చేస్తూ ఎలా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రిప్రజెంట్ చేస్తామో ఇలాంటి వాటిని మనకి ఇక్కడ పై చార్ట్ అని అంటామన్నమాట. అదే మనకి డెఫినేషన్ చూడండి, మీరు చూసినట్టయితే ద పై చార్ట్స్ ఆర్ యూజ్ఫుల్ టు కంపేర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హోల్ డేటా అమౌంట్ అనమాట. ఈ విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ పై చార్ట్స్ ద డేటా షుడ్ బి బేస్డ్ ఆన్ 3 టైప్స్. ఇక్కడ చూడండి పై చార్ట్లో మనకి ఎన్ని రకాలుగా డేటా చూపించవచ్చు అంటున్నాడు. మనకి 3 టైప్స్ ఆఫ్ డేటాని ఈ విధంగా పై చార్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు అంటున్నాడు. అది ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ వాల్యూస్ పైన డిపెండ్ అయ్యి మనకి పై చార్ట్స్ సూచించవచ్చు. అదేవిధంగా బేస్డ్ ఆన్ డిగ్రీ వాల్యూస్ పైన కూడా మనకి పై చార్ట్ చూడొచ్చు. అదేవిధంగా బేస్డ్ ఆన్ యాక్చువల్ వాల్యూస్ పైన కూడా పై చార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. బేస్డ్ చేసుకొని మనకి ఇక్కడ 3 టైప్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క టైప్ గురించి చూద్దాం. బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ వాల్యూస్ అంటే ఏం లేదు, ఇక్కడ ముందు మనం ఇక్కడ 100% అనుకున్నాం కదా. ఈ విధంగా మనకి ఎలా అయితే రిప్రజెంట్ చేసామో దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ వాల్యూస్ అంటాం అనమాట పై చార్ట్. ఓకేనా, పై చార్ట్లో మనకి ఇది కూడా ఒక టైప్ అనుకోవచ్చు. ఇన్ దిస్ టైప్ ద వాల్యూస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ గివెన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఓన్లీ 100%. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద పై చార్ట్ షోస్ రికమెండెడ్ డైట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి పై చార్ట్ చూసినట్టు మనకి రికమెండెడ్ డైట్ అనమాట. ఎంత డైట్ తీసుకోవాలి, ఒక మనిషి ఎంత డైట్ తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఒక చార్ట్ వేసి చూపించారు. వెజిటేబుల్స్ ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 50% వెజిటేబుల్స్ అనుకుందాం. అలాగైతే మీరు ఇక్కడ లైన్స్ గీయండి. ఈ విధంగా లైన్స్ గీసినట్టయితే ఇది మనకి 50% కాబట్టి ఇక్కడ కూడా లైన్స్ ఈ విధంగా అంటే మనకి ఇలా ఉండేదంతా వెజిటేబుల్స్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ మనకి 15% తీసుకోమంటున్నారు చూడండి. అలాగైతే ఈ విధంగా అనమాట. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ విధంగా మీరు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ మనకి బార్ చార్ట్లో ఎలాగైతే డిజైన్ చేస్తామో అలాగనమాట. ఇలా ఉండేదంతా ఫ్రూట్స్ 15% తీసుకోవాలంటే. అదేవిధంగా డైరీ మనకి పాలు, పెరుగు అలాంటివి మనకి చూసుకున్నట్టయితే మనకి ఇది మనకి డైరీ 15% అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే అదర్స్ ఇంకా మనకి మిగతా ఏవైనా మనకి స్నాక్స్ కానీ అలా ఏమైనా తిన్నప్పుడు అది 20% అయితే తినచ్చు అంటున్నాడు. చూడండి మనకి ఈ విధంగా లైన్స్ అయితే గీసుకోండి. ఈ విధంగా మనకి డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఓకేనా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా చేసుకుంటాం కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టోటల్ ఇక్కడ మనకి పై చార్ట్ అనేది 100%కి ఈక్వల్ అవుతుందన్నమాట. అది ఎప్పుడు అనమాట పర్సెంటేజ్లో చూసినప్పుడు, పర్సెంటేజ్ వాల్యూస్లో చూసినప్పుడు పై చార్ట్లో మనకి ఈ విధంగా మనకి టోటల్ పై చార్ట్ అనేది ఖచ్చితంగా మనకి 100%కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. మీరు ఇవన్నీ యాడ్ చేసినా కూడా మనకి 100% అయితే రావాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా సెకండ్ టైప్ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ డిగ్రీ వాల్యూస్ అనమాట. డిగ్రీలో కూడా మనకి సూచించవచ్చు అనమాట. చూడండి, ఇన్ దిస్ టైప్ ద వాల్యూస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ గివెన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ యాంగిల్ 360 అనమాట. ఇప్పుడు మనకి యాంగిల్, డిగ్రీ అన్న యాంగిల్ అన్న అంతా ఒకటే కదా. మనకి 360 డిగ్రీస్లో పై చార్ట్ అనేది కూడా చేసి చూపించవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి పై చార్ట్ షోస్ వర్కర్స్ ఇన్ ఆఫీస్. మనకి ఒక ఆఫీస్లో ఎవరెవరు పనిచేస్తున్నారు అనేది ఇక్కడ మనకి ఒక చార్ట్ వేసి చూపించారు. చూడండి, ఎంప్లాయీస్ మనకి 180 డిగ్రీస్ అయితే ఉన్నారంట. ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ మీరు ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ మనకి ఈ విధంగా అనమాట. ఈ విధంగా మీరు డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లీనర్స్ వచ్చేసి 60% ఉన్నారంట. క్లీనర్స్ అనమాట వీళ్ళంతా. ఆ తర్వాత మనకి చూసినట్లయితే చెఫ్, వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారంట మనకి. అది కూడా మనకి 60% అయితే ఉన్నారనమాట. ఈ విధంగా అనమాట. టోటల్గా మనకి పై అనేది 360 డిగ్రీస్కి అయితే ఈక్వల్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. మనకి వాల్యూస్ బేస్డ్ అయ్యి ఉంటాయన్నమాట. అంతే, ఓకేనా. ఈ విధంగా అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. చూసినట్టయితే మనకి బేస్డ్ ఆన్ యాక్చువల్ వాల్యూస్
పైన మనకి కూడా పై చార్ట్స్ అనేది ఉంటుంది. ఇన్ దిస్ టైప్ ద వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ యాక్చువల్ వాల్యూస్, దట్ ఈస్ నేదర్ ఇన్ పర్సెంటేజ్ నార్ ఇన్ డిగ్రీ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఈ పై చార్ట్స్ ఎలాగుంటాయి అంటే మనకి పర్సెంటేజ్లో అన్నా ఉంటాయి లేదా మనకి డిగ్రీలోన ఉంటాయి అన్నమాట. అది మనకి ఎలా, అది వాల్యూస్ బట్టి మనకి డిఫరెంట్ వాల్యూస్ బట్టి ఆ విధంగా మనకి పై చార్ట్ అయితే ఉంటుందన్నమాట. దాన్నే మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ యాక్చువల్ వాల్యూస్ పై చార్ట్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫార్ములే చూద్దాం. ఇక్కడ మీకు ఒక 3 ఫార్ములే రాసాను, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకి వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే పై ఉంది, ఓకేనా. 360 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 360 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ సెక్టార్, ఇప్పుడు మనకి ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఈ విధంగా ఒక సెక్టార్ ఉంది ఇక్కడ మనకి. ఒక సెక్టార్ ఉన్నప్పుడు ఈ సెక్టార్ యొక్క యాంగిల్ ఎంత అనేది మనకి కనుక్కోవాలి. అంటే మనకి ఈ యాంగిల్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఒకటి ఉంది. చూడండి, యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ సెక్టార్, ఆ సెక్టార్ యొక్క వాల్యూ డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఎంత అనేది ఉంటుంది మనకి, ఇంటూ 360 డిగ్రీస్ వేసినట్టయితే మనకి యాంగిల్ ఆఫ్ సెక్టార్ అయితే వస్తుంది. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి చూసినట్టయితే వాల్యూ ఆఫ్ ఎనీ సెక్టార్ ఇన్ డిగ్రీస్, ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు డిగ్రీస్లో మనకి వాల్యూ కావాలంటే, ఓకేనా. ఇక మనకి డిగ్రీస్లో వాల్యూ కావాలంటే చూద్దాం. అంటే ఇక్కడ మనకి చూడండి, ఇదే సెక్టార్ మనకి 20 డిగ్రీస్ ఉందనుకుందాం, ఓకేనా. సో 20 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ 20 డిగ్రీస్కి విలువ ఎంత అనేది మనకి తెలుసుకోవాలంటే ఇది అనమాట. వాల్యూ ఆఫ్ ఎనీ సెక్టార్ ఇన్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే చూడండి, ఇదే ఫార్ములాని చూడండి, ఇక్కడ చూడండి వాల్యూ ఆఫ్ సెక్టార్ అని ఉంది కదా, వాల్యూ ఆఫ్ సెక్టార్ ఉంది కాబట్టి మనకి దీని కదా మనం ఫార్ములా రాస్తున్నాం కాబట్టి ఈ టోటల్ వాల్యూని అదేవిధంగా ఇక్కడ 360 డిగ్రీస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ సైడ్ పంపించేద్దాం, అంతే అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై అయిపోతుంది, కాబట్టి యాంగిల్ ఆఫ్ సెక్టార్ డివైడెడ్ బై 360, ఇక్కడ మనకి డివైడెడ్ ఉంది కాబట్టి ఇంటూ అవుతుంది అనమాట, ఇంటూ టోటల్ వాల్యూ అనమాట, ఈ విధంగా, ఓకేనా. సో ఈ రెండు ఒకటే. నెక్స్ట్ చూసినట్టయితే వాల్యూ ఆఫ్ ఎనీ సెక్టార్ ఇన్ పర్సెంటేజ్, ఇప్పుడు మనకి పర్సెంటేజ్లో చూసినట్టయితే ఇప్పుడు మనకి పై అనేది 100% ఉంది, ఈ విధంగా పర్సెంటేజ్లో ఉన్నప్పుడు మనకి ఇంత, ఇప్పుడు 20% ఉందనుకోండి, 20% ఉందనుకోండి, దాని వాల్యూ కావాలంటే ఎలాగనేది ఈ విధంగా అనమాట ఫార్ములా వేసుకొని చేయాల్సి ఉంటుంది. వాల్యూ ఆఫ్ ఎనీ సెక్టార్ ఇన్ పర్సెంటేజ్లో చూసుకున్నట్టయితే మనకి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ సెక్టార్ డివైడెడ్ బై 100 ఇంటూ టోటల్ వాల్యూ అంటే మనకి టోటల్గా పై చార్ట్కి ఎంత అయితే ఇచ్చింటాడో అది అనమాట, ఓకేనా. ఇది మీరు ప్రాబ్లమ్స్లో బాగా చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే డిఫైన్ సెట్, ఇది కూడా మనకు తెలిసిండేదే, 10th క్లాస్లోనే చూసింటారు మీరు. చూద్దాం, సెట్ అంటే ఏమిటి. ఏ సెట్ ఈజ్ ఏ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐటమ్స్ అనమాట. అంటే మనకి ఏంటి, సెట్ అనేది తెలుసు కదా, సెట్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎలిమెంట్స్ అనేవి మనకి స్టోర్ చేసినట్టయితే దాన్ని మనకి సెట్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ వన్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ సో ఆన్ అనమాట. అంటే మనకి నంబర్స్ 1 to ఇంకా ఇన్ఫినిటీ చూసుకున్నట్టయితే అవన్నీ మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, ఇది ఒక n అనేది ఒక సెట్. అదేవిధంగా సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్ చూసుకున్నట్టయితే మనకి A to Z ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్ అనేది కూడా మనకి ఒకటి సెట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ టాపిక్ వెన్ డయాగ్రామ్స్, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెన్ డయాగ్రామ్స్, టైప్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ గురించి ఇక్కడ మనకి తెలుసుకుందాం. వెన్ డయాగ్రామ్స్ అంటే ఇవి కూడా మీరు 10th క్లాస్లోనే చూసింటారు, ఏ ఇంటర్సెక్షన్ బి అని, అదేవిధంగా ఏ యూనియన్ బి అని ఈ విధంగా చూసారు కదా, అవే అనమాట ఇక్కడ కూడా. కాకపోతే మనం ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ద్వారా చూస్తాం అనమాట. ఇదంతా మనకి డేటా అనాలిసిస్ కదా, యూనిట్ 1 కాబట్టి డేటా పరంగా వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది ఇక్కడ అనమాట. చూడండి, వెన్ డయాగ్రామ్స్ చూసినట్టయితే వెన్ డయాగ్రామ్స్ the set of information that is provided in the form of passage. It does not show the clear meaning we should convert in the form of tabular or any other diagrammatically. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ మనకు చూసినట్టయితే ఒక చిన్న ప్యాసేజ్ ఉంటుంది అంటున్నాడు. అంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక చిన్న ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ని మనం చూసుకుంటూ మనకి డయాగ్రామ్ని అయితే గీయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలాంటి వాటిని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెన్ డయాగ్రామ్ అని అంటారనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక కంపెనీ ఉంది. కంపెనీలో మనకి కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, 50% ఉన్నారు అనుకోండి. అదేవిధంగా
నాన్ వెజ్ తినని వాళ్ళు ఒక మనకి 10% ఉన్నారు అనుకుందాం. అదేవిధంగా మనకి నాన్ వెజ్ తిని అదేవిధంగా వెజ్ కూడా తినేవాళ్ళు మనకి చూసుకున్నట్టయితే 40% అయితే ఉన్నారనుకుందాం. అలాగైతే మనకి దీనికి డయాగ్రామ్ గీయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి దీనికి ఎలా గీస్తామనేది. ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ఒకటి కంపెనీ అనుకుందాం. ఇది మనకి కంపెనీ, సి అనే కంపెనీ. అదేవిధంగా దీంట్లో వెజ్ తినేవాళ్ళు అదేవిధంగా నాన్ వెజ్ తినేవాళ్ళు. ఓకేనా. సో వెజ్ తినేవాళ్ళు మనకి చూసుకున్నట్టయితే ఎంతమంది ఉన్నారు? 10% ఉన్నారు. అదేవిధంగా మనకి నాన్ వెజ్ తినే పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 50% అయితే ఉన్నారు. అదేవిధంగా వెజ్ నాన్ వెజ్ రెండు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 40% ఉన్నారు. కాబట్టి 40% అనేది ఈ విధంగా అనమాట. ఓకేనా. ఈ విధంగా 40% అనేది ఇక్కడ సర్కిల్ ఏదైతే వస్తుందో మనకి ఇక్కడ దీంట్లో మనకి 40% అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, వెజ్ తినేవాళ్ళు 10% అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు 50% ఉన్నారు. అదేవిధంగా రెండు తినేవాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ విధంగా ఇంటర్సెక్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రెండు సర్కిల్స్ అనేది ఈ విధంగా ఇంటర్సెక్షన్ చేసి మధ్యలో మనకి రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి దీన్ని తింటారు దీన్ని తినేవాళ్ళు అనమాట ఇక్కడ ఉన్నారనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి డయాగ్రామ్గా రిప్రజెంట్ చేస్తాం. దీన్నే మనం ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ అని అంటాం అన్నమాట. చూడండి, వెన్ డయాగ్రామ్స్ ఆర్ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫికలీ ఆర్ డయాగ్రామెటికలీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ అయితే చేస్తారు అని అంటున్నారు అనమాట. ఓకేనా. అదేవిధంగా టైప్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్, దెర్ ఆర్ 2 types ఆఫ్ వెన్ డయాగ్రామ్స్. చూసినట్టయితే మనకి చూడండి ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ చూసినట్టయితే మనకి 2 types ఉన్నాయంటున్నాడు. మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాసేజ్ బేస్డ్ డేటా, అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ లేకుంటే డయాగ్రామెటికలీ. ఇక్కడ చూసినట్టయితే ప్యాసేజ్ బేస్డ్ డేటా కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఒకటి ఉండేసి ఈ విధంగా ఓకేనా ఒక సర్కిల్ ఉండేసి, అంటే మనకి డయాగ్రామ్లోనే మనకి ఈ విధంగా సర్కిల్ ఉండేసి దానిలో కూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకి పర్సనల్గా మనకి ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ టేబుల్ వేసుకోవడం కానీ, లేకుంటే మీరు ఒకటి ఫ్లో చార్ట్ అని తయారు చేసుకోవడం కానీ, లేకుంటే టీ డయాగ్రామ్ కానీ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు అర్థం చేసుకోవాలంటే కరెక్ట్ నీట్గా. ఓకేనా. అలాగన్నా ఉంటుంది, లేకుంటే ప్యాసేజ్ అన్న ఉంటుందన్నమాట. ఓకేనా. అలాంటి బేస్ చేసుకునేది కూడా వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా డయాగ్రామెటికలీ ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఇంతకుముందు చూపించాం కదా, ఇలాగా ఈ విధంగా రిప్రజెంట్ చేసేవి కూడా ఉన్నాయన్నమాట. చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్యాసేజ్ బేస్డ్ డేటా. ద ప్యాసేజ్ బేస్డ్ డేటా మోస్ట్లీ కేసెస్ ఆర్ సాల్వ్డ్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ టేబులర్ ఫామ్ సో దట్ వీ మే డైరెక్ట్ యూజ్ ద ఇన్ఫర్మేషన్ వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఎలా ఉంటుందంటే మనకి వెన్ డయాగ్రామ్స్ లోపలే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. అది మనకి అర్థం కాకుండా ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ మనమే కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం టేబులర్ ఫామ్ కానీ కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే ఫ్లో చార్ట్ అన్న కన్వర్ట్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని మనకి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చింటే మనకి సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటివి ఉంటాయి. అదేవిధంగా వెన్ డయాగ్రామ్స్ అనమాట ఉన్న డయాగ్రామ్ రూపకంగా కూడా ఇచ్చింటాడు అనమాట. మనకి ఇంతకుముందు సాల్వ్ చేసాం కదా, ఈ విధంగా సింపుల్గా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఈ విధంగా అనమాట. ఆ విధంగా కూడా సింపుల్గా ఇచ్చింటాడు అనమాట. చూడండి, ద గివెన్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రామెటికలీ. డయాగ్రామ్ రూపకంగా చూసినట్టయితే అదే మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్ అయితే అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే డయాగ్రామ్ షోస్ పీపుల్ న్యూ లాంగ్వేజెస్. కొంతమంది జనాలు ఉన్నారంట, వాళ్ళకి ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు అనేది చూద్దాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే తెలుగు వచ్చిండే వాళ్ళు 60%, హిందీ వచ్చిండే వాళ్ళు 50%, ఇంగ్లీష్ వచ్చిండే వాళ్ళు 70% అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా మీరు దూరం ఓకేనా. వెన్ డయాగ్రామ్స్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు అయితే మనకి ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒకటే మనకి ఈ విధంగా దూరంగా గీయాల్సి ఉంటుంది, కానీ మనకి ఈ విధంగా మనకి యాక్చువల్గా ఇంటర్సెక్షన్ అయ్యేటట్టుగానే గీయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి తెలుగు వచ్చిండే వాళ్ళు 60, హిందీ 50, ఇంగ్లీష్ 70 ఉన్నారు. అలాగైతే ఇక్కడ మనం చూసినట్టయితే తెలుగు హిందీ రెండు వచ్చే వాళ్ళు ఎక్కడ రాస్తారంటే ఇక్కడ రాస్తారన్నమాట సర్కిల్. ఓకేనా. ఈ సర్కిల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఒకవేళ రాయాలనుకుంటే తెలుగు హిందీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనుకుంటే ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు చూసినట్టయితే హిందీ ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఎక్కడ రాయాల్సి ఉంటుందంటే అప్పుడు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఈ ప్లేస్లో. ఓకేనా. ఇదంతా టోటల్ అనుకోండి. మనకి ఈ సర్కిల్ ఇంటర్సెక్ట్ అయిందే రాకుండా మనకి హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒక్కటే రాయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ దగ్గర రాయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి తెలుగు ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు రాయాలనుకున్నారు అనుకోండి, ఎంతమంది అన్నా ఉన్నారనుకోండి, 15% అనుకోండి, 15% ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ 60% అంటే ఓన్లీ తెలుగు వచ్చి ఉండేవాళ్ళు అని అర్థం అనమాట. టోటల్ సర్కిల్ మనకి ఇక్కడ 60% తెలుగు. ఈ విధంగా అనమాట. మనకి తెలుగు, హిందీ వచ్చేవాళ్ళు ఇక్కడ. ఓకేనా. 3 లాంగ్వేజెస్ వచ్చినా అనుకోండి, అప్పుడు మీరు ఎక్కడ రాస్తారంటే ఇక్కడ 3 సర్కిళ్ళు ఇంటర్సెక్ట్ అయ్యే చోటు ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. 3 లాంగ్వేజెస్కి వస్తాయి జనాలకి, కొంతమందికి 5% మందికి వస్తాయి అంటే అప్పుడు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్స్ అంటే ఓన్లీ మనకి సర్కిల్స్ అనే కాదు, మనకి స్క్వేర్ షేప్, అదేవిధంగా ట్రయాంగిల్, అదేవిధంగా రెక్టాంగిల్, ఇలా అనమాట 2D షేప్స్ అన్నీ యూజ్ చేస్తూ మనకి డయాగ్రామెటికల్గా ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేసినట్టయితే అవి మనకి వెన్ డయాగ్రామ్స్ అయిపోతాయి అనమాట. ఓకేనా. ఎక్కువగా మనకి సర్కిల్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ట్రయాంగిల్ యూజ్ చేయొచ్చు, స్క్వేర్ యూజ్ చేయొచ్చు, ఏవైనా యూజ్ చేయొచ్చు అనమాట 2D డయాగ్రామ్స్. అదేవిధంగా ఇంకా మీరు చూసుకున్నట్టు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, హ్యాండ్ ఉంది. సో హ్యాండ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా గీసాను నేను. ఇది మనకి హ్యాండ్. ఓకేనా. సో హ్యాండ్ తర్వాత మనకి ఏముంటాయి, హ్యాండ్లో మనకి ఏముంటాయి, నెక్స్ట్ మనకి స్కిన్ అనేది ఉంటుంది కదా. సో మనకి హ్యాండ్ పైన ఏముంటుంది, స్కిన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది మనకి స్కిన్. ఈ విధంగా స్కిన్ మనకి లోపల చూసుకున్నట్టయితే మనకి నర్వ్స్ అనేది ఉంటాయి అన్నమాట. నర్వ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏముంటాయి, బ్లడ్ అనేది ఉంటుంది. బ్లడ్ తర్వాత మనకి బోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అనమాట. అంటే ఏంటి, మనకి ఈ విధంగా టైప్స్ని కూడా మనకి ఒక లేయర్స్గా కూడా మనకి రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేసినా కూడా మనకి అది వెన్ డయాగ్రామే అయిపోతుంది.